హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాట్రోత్. ఈరోజు వచ్చేసి ముఖ్యమైన అంశాలను చర్చించడం జరుగుతుంది. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని మేడ్చల్ జిల్లా చెర్లపల్లిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ను నిర్వహిస్తున్నట్లు తెలుసుకొని వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్కు చెందిన అమ్మాయిని ఫస్ట్ డ్రగ్స్ సప్లై చేస్తూ తనను పట్టుకోవడం వలన ఎంత లాగడం వలన ఎంత సమాచారం తెలుసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఒక 12 మందిని, అమ్మాయితో పాటు మరో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. చెర్లపల్లిలోని వాగ్దేవ్ అనే ల్యాబ్లో ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ దందా నిర్వహిస్తుందని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ముంబై నార్కోటిక్ పోలీసులను మరియు తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కామన్ వ్యక్తిగా రావడం జరిగింది. అంటే ప్రజలకు కానీ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఇలాంటి ఏ ఆటంకాలకు గురి కాకుండా తను ఒక మామూలు వ్యక్తిగా వచ్చి సందర్శించడం జరిగింది. అలాగే కొద్దిసేపు ఉండి ప్రజలతో పాటు చూసుకుని ప్రజలను ఉత్సాహపరుస్తూ తను కూడా ఈ సందర్శనలో భాగంగా నిమజ్జనానికి హాజరు కావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏ సీఎం కానీ ఇలాంటి సాహసం చేయలేరనే చెప్పొచ్చు. దానికి మనం మన సీఎం గారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాము. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు మన భారతదేశం పైన కామెంట్స్ చేయడం జరిగింది. అంటే తన ప్రవర్తన ఏ విధంగా ఉందంటే అందిత కాళ్ళు అందకపోతే జుట్టు అనే విధంగా తను వ్యవహరించడం జరుగుతుంది. వీటిపైన కూడా మన మోడీ గారు స్పందించడం జరుగుతుంది. అంటే సానుకూలంగానే స్పందించారు. చూద్దాం ఈ పరిణామాలు మళ్ళీ మన భారతదేశం మధ్యలో అమెరికా మధ్యలో సంబంధాలు బలపడతాయో లేదంటే మళ్ళీ సన్నగిలతో చూద్దాం ఏం జరుగుతుందో. వీటిపైన కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు జనాలు. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.